నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మహీంద్రా XUV500 W10 వేరియంట్ అయితే పట్టుకొచ్చానండి. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. XUV500 W10 2018 మోడల్ అండి, 2018 4వ నెల బండి. ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. బండి నెంబర్తో పడబెట్టాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రన్నింగ్ 4 టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించారండి. టైర్లు ఎందుకు మార్పించారని మీకు డౌట్ రావచ్చు. ఇది బండి ఎప్పుడైనా సరే టైర్లు మనం వాడుతుంటే కరెక్ట్గా ఉంటాయి, వాడకుండా ఉంటే టైర్లు హార్డ్ అయిపోతాయి. అందుకోసమనే టైర్లు 4 రీప్లేస్ చేయించారు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే యూజ్ కూడా చేయలేదు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, కేవలం 45,000 కిలోమీటర్ తిరిగింది. ఇది ఒక ఆర్మీ ఆఫీసర్ బండి అండి. ఇది పైన రాసి కూడా ఉంది, చూసుకోవచ్చు. 2018 4వ నెల బండి. సన్ రూఫ్ ఉంటుంది. ఇది W10 వేరియంట్ అండి, చూసుకోవచ్చు. టైర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. బాడీ పరంగా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది బండి. ఇది ఆటో ఎలక్ట్రికల్ సీట్లు అయితే వస్తాయి దీనికి. రీడింగ్ చూసుకున్నట్టయితే 45,105 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీనికి మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంది బండి. లెదర్ సీట్ కవర్లు అండి. దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది. వెనకాల టైర్లు, మిడిల్ రో కూడా చూసుకోవచ్చు. లెదర్ సీట్ కవర్స్, ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు, మంచి పర్ఫెక్ట్గా ఉన్నాయి. XUV500 W10. ఎక్కడ చిన్న రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. చాలా నీట్గా అంటే నీట్గా వాడింది కస్టమర్ అయితే. ఇల్లాడి జాకి పైన కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. బానెట్ ఓపెన్ కरो సార్. మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్, దీనిపైన డేట్తో సహా ఉంది, చూసుకోవచ్చు. 2018 2వ నెలలో తయారైంది. చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. 2 సైడ్ కూడా ఎప్లాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. బానెట్ కూడా బండితో పాటు వచ్చింది. బంద్ కరో భయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మహీంద్రా XUV500 W10 వేరియంట్ అండి. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు, ఫ్రంట్ గ్లాస్తో సహా ఇది కూడా రీప్లేస్ కాలేదు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. 2018 4వ నెల బండి. ఒక ఆర్మీ ఆఫీసర్ కార్ అండి. బానెట్, డిక్కీ, డోర్లు ఇది కూడా రీప్లేస్ కాలేదు. ఆటోమేటిక్ 45,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 8,75,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 8,75,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ సార్. చూసుకోవచ్చు బండి మొత్తం ఒక చిన్న వంక పెట్టేది లేదండి. బండికి మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది. లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఈ మధ్య నేను ఒక బండి అమ్మాను, రెడ్ కలర్ బండి. సేమ్ ఆ క్వాలిటీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. మొన్న రీసెంట్గా కూడా 28,000 తిరిగిన ఒక బండి అమ్మాను, అది కూడా సేమ్. ఈ 3 కార్లు కూడా ఒకటే టైప్ ఆఫ్లో ఉన్నాయి. బండికి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే, ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.